వెల్కమ్ టు జిఆర్టీవీ. తమిళనాడులోనే కాకుండా దక్షిణాది సినీ రాజకీయ రంగాల్లో విజయ్ సంగీత విడాకుల వ్యవహారం భారీ దుమారం రేపుతుంది. ఎన్నికల సమయంలో విజయ్ కు ఇది పెద్ద తలనొప్పిగా మారనుంది. మహిళా ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని రాజకీయ విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజీగా ఉన్న విజయ్ కు సీక్రెట్ గా కోర్టులో ఉండాల్సిన డైవర్స్ అఫిడవిట్స్ సోషల్ మీడియాలో లీక్ కావడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ లీక్ వ్యవహారం హీరోయిన్ త్రిషాకు ఈ వివాదంలోకి లాగేలా చేసింది. దాంతో తమిళ సినీ రాజకీయ వర్గాల్లో త్రిషా కృష్ణన్ ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. అయితే తాజాగా ఆమె గురించి మరో వార్త వైరల్ అవుతుంది. విజయ్పై భార్య సంగీత తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, ఓ హీరోయిన్ కారణంగా మా దాంపత్య జీవితం విచ్ఛిన్నమైంది. కొన్నేళ్లుగా నా భర్తకు హీరోయిన్ తో వివాహేతర సంబంధం ఉంది. ఆ హీరోయిన్ కు దూరంగా ఉంటానని మాట ఇచ్చాడు, కానీ ఆ మాటను నిలుపుకోలేకపోయాడు. దాంతో నేను మానసిక క్షోభకు గురయ్యాను. ఆయనతో వైవాహిక జీవితాన్ని కొనసాగించలేను, కాబట్టి మాకు విడాకులు ఇప్పించండి అంటూ సంగీత తన డైవర్స్ అఫిడవిట్స్ లో పేర్కొన్నారు. అయితే డైవర్స్ పిటిషన్ వ్యవహారం గురించి లీక్ అయిన తర్వాత విజయ్ త్రిషల వివాహేతర సంబంధం గురించి మీడియాలో భారీగా చర్చ జరిగింది. ఇద్దరూ కలిసి విదేశాల్లో విహారయాత్రలు చేయడంతో అప్పుడే వారిద్దరి మధ్య రిలేషన్ గురించి రకరకాల ఊహాగానాలు గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలో విజయ్ త్రిష ఏజిఎస్ సంస్థ కుటుంబంలో జరిగిన వివాహానికి ఇద్దరు కలిసి రావడంతో అనేక రూమర్లకు చెక్ పెట్టారు. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని అఫీషియల్ అనౌన్స్ చేశారు. ఒకేసారి అన్ని రకాల ఊహాగానాలు తెరదించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో మరో రూమర్ వైరల్ అవుతుంది. త్వరలోనే ఆమె టీవీ పార్టీలోకి చేరి రాజకీయ ప్రవేశం చేయనున్నారు అనే వార్త క్రేజీగా మారింది. అయితే త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిషా కృష్ణన్ పోటీ చేయనున్నారు. చెన్నైలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు అనే వార్త ట్రెండ్ అవుతుంది. అయితే ఈ విషయంపై టీవీకి పార్టీ నుంచి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఇది రూమర్ గానే మిగిలిపోతుందా లేక వాస్తవం అవుతుందా అనేది చర్చ జరుగుతుంది. తమిళనాట మాత్రంలో మరో చర్చ జరుగుతుంది. ఇప్పటికే 4 నెలల క్రితం ఇక్కడ సర్వే కూడా చేయించారని, ఖచ్చితంగా సినిమా నటనలకు ఇక్కడ 58% ఓటు బ్యాంకు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. అందుకే త్రిషాని ఇక్కడ నుంచి పోటీకి దించాలి అని విజయ్ కూడా భావించారట. ఇప్పుడు విజయ్ త్రిష వ్యవహారం గురించి వార్తలు వస్తుంటే గతంలో తమిళనాడు రాజకీయ పరిస్థితులు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు.